విదేశాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఉత్పత్తులను తగ్గించేటువంటి విధంగా కోల్ గ్యాసిఫికేషన్ ఆల్టర్నేటివ్ గా భారతదేశంలో పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రకంగా అనేక రకాల సంస్కరణలు ఈరోజు కోల్ సెక్టార్లో కానీ మైనింగ్ సెక్టార్లో కానీ ప్రవేశపెడతా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లో ఈ యొక్క రానున్నటువంటి 7th ట్రాంచ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ సంబంధించినటువంటి మరి రోడ్ షో ఈరోజు జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీలో కూడా ప్రైవేట్ సెక్టార్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏజెన్సీలు మాత్రమే ఎక్స్ప్లోరేషన్ చేసేటువంటి వాళ్ళు, అది జిఎస్ఐ కానీ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ. ఈరోజు యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా స్టార్టప్ కంపెనీల ద్వారా ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీలో పాల్గొనేందుకు విధంగా ఈరోజు వాళ్ళకు కూడా ఎక్స్ప్లోరేషన్ బ్లాక్స్ ఓపెన్ యాక్షన్స్ లో ఆ యొక్క యూత్ ను కూడా ఎంకరేజ్ చేయడం, జియోలాజికల్ మరి కోర్సు చదివినటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఈరోజు ఈ యొక్క ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీలో ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఫస్ట్ ట్రాంచ్ మరి ఎక్స్ప్లోరేషన్ బ్లాక్స్ ఇచ్చాము. ఈరోజు సెకండ్ ట్రాంచ్ ఎక్స్ప్లోరేషన్ బ్లాక్స్ కూడా మరి ఈరోజు మరి ఆక్షన్లో పెట్టడం జరిగింది. ఈ రకంగా రానున్న రోజుల్లో మరి చాలా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మనకు తెలుసు కోల్లో సెక్టార్లో మరి చాలా పెద్ద ఎత్తున సెకండ్ ఇయర్ కూడా 1 బిలియన్ టన్స్ మరి ఈరోజు ఉత్పత్తి చేయడం జరిగింది.